అందరికీ నమస్కారం. ప్రత్యేక హోదా ఎప్పటినుంచో ఇది నడుస్తూనే ఉంది ఏపీలో. ఇప్పుడు కాస్త దానికి బలం చేకూరుతుందనే చెప్పాలి. అయితే దానివల్ల అసలకి ఉపయోగం ఉందంటారా? ఒకసారి కామెంట్ చేయండి. దాని గురించి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. సార్ దానివల్ల ఏమన్నా యూస్ ఉందంటారా? ఇప్పుడు అలా దానికి బలం చేకూరేలా మాట్లాడుతుంది ఎవరు? రాజకీయ నిరుద్యోగులు ఈ అంశాన్ని మళ్ళా తెర మీదకి తీసుకొస్తున్నారు కొంతమంది. లేదంటే ప్రభుత్వం తమ వైపు చూడట్లేదనో, లేదంటే ప్రభుత్వం తమ ప్రయోజనాలు వ్యక్తిగతంగా నెరవేర్చడం లేదనో కొంతమంది ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? బీజేపీకి సంబంధించినటువంటి కీలక లీడర్లు చెప్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో ఉంది కాబట్టి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని చెప్పి ఇవాళకి కూడా బలంగా వాదిస్తున్నది ఎవరైనంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రాన్ని విడదీశారు. ఆ విడదీసిన సందర్భంగా వాళ్ళు బైఫర్కేషన్ చట్టంలో ప్రత్యేక హోదా అనేది పెట్టలేదు. ఓన్లీ పార్లమెంట్లో అనౌన్స్మెంట్ మాత్రమే. అది ప్రత్యేక హోదా అనేది బైఫర్కేషన్ చట్టం ప్రకారం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయలేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఉంది, అలాగే మిగతా పార్టీలకు కూడా ఉంది. ఎందుకంటే చట్టంలో అది పొందుపరచలేదు కాబట్టి. ఫస్ట్ 5 సంవత్సరాలు అన్నారు, తర్వాత 10 సంవత్సరాలు అన్నారు. అదంతా కూడా ఆ రోజున రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు చర్చ కూడా లేకుండా హడావుడిగా ఈ బిల్లును పాస్ చేసేటప్పుడు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ఈ ప్రస్తావన తీసుకొస్తే ప్రత్యేక హోదా అనే దాన్ని ఇస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. ఓకే. కానీ ఎక్కడే కూడా చట్టబద్ధం చేయలేదండి. దాంతో అది ఇరకాటంలో పడిపోయింది. అదే కంటిన్యూషన్లో మళ్ళీ యూపీఏ 3 కనుక వచ్చినట్టయితే బహుశా ఇచ్చి ఉండేవాళ్ళేమో. కానీ యూపీఏ 3 రాలా, ఎన్డీఏ వచ్చింది. 2014లో ఎన్డీఏ వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూగా ఎన్డీఏ నడుస్తుంది. సో దాంతో అది చట్టబద్ధం కాదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. నీతి ఆయోగ్ కూడా ప్రత్యేక హోదా భారతదేశంలో ఉండే ఏ రాష్ట్రాలకి ఇచ్చే అవకాశం లేదు ఇప్పుడు అని చెప్పి చెప్పింది. కాబట్టి ప్రత్యేక హోదా బదులు మీరు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోండి అని చెప్పేసి 2018 ఆ ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మధ్య చర్చ జరిగింది. సో ప్రత్యేక ప్యాకేజీ కింద ఒప్పుకున్నారు. కాకపోతే దాన్ని చట్టబద్ధత చెయ్యండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. దాన్ని కూడా చట్టబద్ధత చేయని కారణంగా ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్యాకేజీ బెటర్ అంటారు, ప్రత్యేక హోదా బెటర్ అంటారు. సో నీకు 100 రూపాయలు 200 రూపాయలు కావాలి, నీకు 250 ఇచ్చినా 100 రూపాయలకు నోట్ ఒకటి ఇచ్చినా ఏదైనా ఒకటే. ఓకే. సో ప్రత్యేక ప్యాకేజీకి సమానంగా ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాము అని చెప్పారు ఆ రోజున. అయితే దాన్నే మీరు చట్టంలో పెట్టండి అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు. పెట్టకపోయేటప్పటికి నా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా ఉన్నారు, అది కూడా చట్టబద్ధం చేయమంటే చేయట్లేదు అని చెప్పి ఆ రోజున నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేసి 2019 ఎన్నికలకి వెళ్ళారు. వెళ్తే ప్రజలు తిరస్కరించారు చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను, నన్ను నమ్మండి, కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచుతానని చెప్పేసి ఊరూరా తిరిగి, కాలేజీలు అన్నీ తిరిగి, ఊరూరా తిరిగి ప్రతి వాళ్ళకి అది చెప్పారు. ప్రత్యేక హోదా తీసుకొస్తాను నేను, నన్ను నమ్మండి, మెడలో ఉంచి నేను తీసుకొస్తాను అని చెప్పి చెప్పారు. చెప్తే ఆయన మాట అన్నారు. 22 మంది ఎంపీలను ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయన ఏమన్నారు? ప్రత్యేక హోదా దేవుడి దయ, మన అవసరం లేకుండా అక్కడ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి దేవుడి దయ, అది నేనేం చేయలేనని చెప్పి డే 2లోనే ఆయన చేతులు ఎత్తేసాడు. చేతులు ఎత్తడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు, అమరావతి నిర్మాణం కానీ, లేదంటే పోలవరంకి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ఆ 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తీసుకురావడం కానీ, ఒత్తిడి చేయడం కానీ ఏమీ చెయ్యలేదు అనేది ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలు అనేక సందర్భాల్లో విమర్శించాయి. సో విమర్శించిన పార్టీలే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాయి. సరే, ఇప్పుడు ఏదో వాళ్ళకు తోచిన విధంగా రాష్ట్ర రాజధాని నిర్మిస్తున్నారు, పోలవరాన్ని నిర్మిస్తున్నారు, తర్వాత వైజాగ్ని హబ్ అంటున్నారు,
సరే వాళ్ళు దోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా అనేది ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా అంటున్నారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి ప్రత్యర్థి పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాకపోయినప్పటికీ ప్రధానమైన ప్రత్యర్థి పార్టీ 39% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీ ఇప్పటివరకు ప్రత్యేక హోదా గురించి మళ్ళీ మాట్లాడలే. ఓడిపోయిన తర్వాత, గెలిచినప్పుడు మాట్లాడాల, ఓడిపోయిన తర్వాత మాట్లాడాల. 2019కు ముందు మాత్రం దాన్ని ఓట్ బ్యాంక్ ఉపయోగించుకొని స్లోగన్గా ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు మాట్లాడట్లా. ప్రత్యేక హోదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లా. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మమ్మల్ని గెలిపించండి, మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి. సో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయింది, వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పార్టీ వాడు బతికిద్దో, అసలు ఆ వెంటిలేటర్ మీద నుంచి లేసిద్దో లేవదో కూడా తెలియదు. సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఏపీకి అవసరమేనంటారా? ప్రత్యేక హోదా అవసరం అంటే ఇస్తే మంచిదే. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు కదా, కోడలు మగబిడ్డను కంటానంటే నేను వద్దన్నానా అన్నాడు ఆయన. ఇస్తే మంచిదే, కానీ ఇవ్వడానికి ప్రొవిజన్స్ లేవని చెప్పి నీతి ఆయోగ్ చెప్తుంది కదా. నీతి ఆయోగ్ చెప్తున్నప్పుడు ఇవ్వడానికి ప్రొవిజన్ లేదని చెప్పి ఇక ఇవ్వమన్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు కదా. వాళ్ళు ఇవ్వమని చెప్పి చెప్పారు కదా, ముగిసిన అధ్యాయం అని చెప్పి చెప్పారు కదా. చెప్పిన దాన్ని నువ్వు నాకు ప్రత్యేక హోదా కావాలని అంటే మళ్ళీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాకు ప్రత్యేక ప్యాకేజీ అని ఉందంటే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు కదా. వాళ్ళు ఇస్తారన్నది తీసేసుకుంటే బెటర్ కదా ఫస్ట్, తర్వాత సంగతి. ఇప్పుడు ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉందా ఇవాళ? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అందుకే వాళ్ళు ఏదంటారు, ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టు వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తే మేము ఆకాశాన్ని తీసుకొచ్చి ఇస్తాం అంటున్నారు. వాళ్ళు ఉట్టినే లాగలేరు, ఆకాశాన్ని ఏం తీసుకొస్తారు? వాళ్ళు నిజంగా తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేయకుండా ఉండదలుచుకుంటే రాష్ట్రాన్ని విడగొట్టేవాళ్ళు కాదు. రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ప్రజలు కూడా ఆదరించే పరిస్థితి లేదు. కాకపోతే ఆ అస్త్రాన్ని ఉపయోగించుకొని మళ్ళీ వెంటిలేటర్ మీద నుంచి మళ్ళీ కొంచెం ఊపిరి పీల్చుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా కొంతమంది అక్కడ ఉండేటువంటి ఏపీలో ఉండేటువంటి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు లేదంటే రకరకాల పేర్లతోటి సంఘాలు పెట్టుకున్నటువంటి వాళ్ళని పోగు చేసి వాళ్ళతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం అప్పుడప్పుడు పెట్టి ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలి అనేటువంటి నినాదాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు లేదు సరిగా అక్కడ. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు శాశ్వతంగా. వాళ్ళతోటి కలిసి ఇప్పుడు వాళ్ళు కొంతమంది అక్కడ లోకల్ పీపుల్ తోటి లోకల్గా లీడర్లుగా ఎమర్జ్ కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసి అప్పుడప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ ప్రత్యేక హోదా అని చెప్పి అంటున్నారు. ప్రత్యేక హోదా గురించి పాత చింతకాయ పచ్చడి కాకపోతే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా దానివల్ల ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుందా, లేదా పోనీ ప్రత్యర్థి పార్టీ పట్టించుకుంటుందా? ప్రధాన ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా ప్రత్యర్థి పార్టీకి ఉన్నటువంటి ఆ పార్టీయే పట్టించుకోవట్లా. ఇక వీళ్ళందరూ పట్టించుకుంటే అది వస్తుందా? అధికార పక్షం పట్టించుకోవట్లేదు, విపక్షం పట్టించుకోవట్లేదు, మీకు మిగతా పక్షాలు కూడా పట్టించుకోవట్లేదు, ఒక కాంగ్రెస్ తప్ప. కాంగ్రెస్ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒకటే, ఎట్టగూ అది ఏం చేయలేదు కాబట్టి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనేదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే ఏదో ఈ ప్రభుత్వం నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైన ఇలాంటిది కనుక చేస్తే అటెన్షన్ ప్లే చేయించుకోవడానికి వాళ్ళ పట్ల మేమున్నాం, మేము కూడా లీడర్లమే, మేము కూడా సంఘ సంస్కర్తలమే, మేము కూడా ఒక సంఘానికి నాయకులమే, ఇలా చెప్పుకునేదానికి పనికి వస్తుంది తప్పితే ఆ ప్రత్యేక హోదా అనే నినాదాన్ని ఆల్రెడీ ఎప్పుడో భూమిలో పాతి పెట్టేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న కూటమి అన్ని భూమిలో పాతి పెట్టేసింది. దాని మీద బీజేపీ వాళ్ళు మట్టి చెల్లారు. సో కాబట్టి అది ముగిసినటువంటి అధ్యాయం బీజేపీ వాళ్ళు చెబుతున్నట్టు. కాబట్టి అది కేవలం ఏదో అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళ వ్యక్తిగతమైన స్వార్థం కోసం చేసేటువంటి ఇదే కానీ, లేదంటే వాళ్ళు నిరాహార దీక్ష ఇచ్చుగా నిజంగా వాళ్ళకి ప్రత్యేక హోదా కావాలని నినాదం చేసి పొట్టి శ్రీరాములు లాగా ఆంధ్ర రాష్ట్రం కొంత పొట్టి శ్రీరాములు చేశారు కదా ఆమరణ నిరాహార దీక్ష. ఆ విధంగా చేయొచ్చు కదా ఇల్లు. అప్పుడప్పుడు వాళ్ళకి గుర్తింపు లేనప్పుడు లేదంటే ఈ ప్రభుత్వం పనిచేయనప్పుడు వాళ్ళకి సానుకూలంగా అప్పుడు ప్రత్యేక హోదా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడతారు. అలా చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది అంటారా సార్? అంతే కదా, కనీసం ఏదో మేము వీళ్ళేదో చేస్తున్నారనేది. సో అలా కాకుండా నిజంగా సీరియస్గా తెలుసుకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రత్యేక హోదా కోసం అప్పుడు వీళ్ళని నమ్మాలి. లేదంటే అప్పుడు దాకా వీళ్ళని మనం కూడా మాట్లాడుకోకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ.